పయ్యావుల కేశవ్ గారికి నాది ఒక సూటి ప్రశ్న అండి. వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పక్కనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమని అంటారంటే, ఏదైతే బోలే బాబా ప్రధానమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ తయారైంది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. దాంట్లో రకరకాల కెమికల్స్ ని కలపడం. అంటే బోలే బాబా నెయ్యి సప్లై చేసింది, పాలు కొనకుండా ఉత్పత్తి లేకుండా మరి నెయ్యి ఎలా వస్తుంది? అట్లాగే ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి కావచ్చు, వీళ్ళందరూ ఒక గ్రూప్ గా తయారయ్యి చుక్క పాలు లేకుండా నెయ్యి అనేది ప్రొడ్యూస్ చేశారు. ఎవరు? బోలే బాబా, ఇందాపూర్, వైష్ణవి, ఏఆర్ డైరీ వాళ్ళు. అలా చేసిన నెయ్యి తిరుమల తిరుపతికి సప్లై చేశారనేది వారి అభియోగం. అవునా? ఇప్పుడు నాది ఒక సూట్ ప్రజెంట్ సార్. ఇప్పుడు అదే హెరిటేజ్ ఫుడ్స్, ఇవే ఏఆర్ డైరీ, వైష్ణవి ఫుడ్స్, ఇందాపూరు, బోలే బాబాతో టైఅప్ అయ్యాము అనేది ఒప్పుకున్నారు. అక్కడ చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసినప్పుడు, చుక్క పాలు లేకుండా పాలతో వచ్చే బై ప్రొడక్ట్స్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, చీజ్, పన్నీరు, ఇవి ఎలా తయారు చేశారు సార్? మరి హెరిటేజ్ కి కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఇందాపూర్ డైరీ తోటి ఉండటం కరెక్టు. కానీ అక్కడ చేసేదేంటి? స్కిమ్డ్ మిల్క్ పౌడరు, చీజు, యుహెచ్టి మిల్క్, పన్నీర్. ఇందులో ఎక్కడన్నా నెయ్యి ఉందా? చుక్క పాలు లేకుండా పాలతో వచ్చే బై ప్రొడక్ట్స్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, చీజ్, పన్నీరు, ఇవి ఎలా తయారు చేశారు సార్? మరి ఇప్పుడు హెరిటేజ్తో టైఅప్ అయి ఉన్నారు కదా, వాళ్ళు చుక్క పాలు లేకుండా మరి ఇవి ఎలా తయారు చేశారు? ఇవి కూడా ఆర్టిఫిషియల్ గా తయారు చేశారా? సింథటికల్లీ ప్రొడ్యూస్డా? ఇది ఒక్క మాటకి సమాధానం చెప్పండి సార్ దయచేసి.